ఈరోజు మనం దేని గురించి చూడబోతున్నామంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. అంటే స్వాతంత్ర్యము అని చెప్పడము ఇంగ్లీష్లో ఒకవేళ డెలివరెన్స్ అని చెప్పవచ్చు, లేదంటే విడుదల అని మనం చెప్పవచ్చు. ఇంకా మనం ఏం చెప్పవచ్చు అండి, ఇక్కడ మనం చూస్తే దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అంటే స్వాతంత్ర్యం అంటే ఇంకా ఎటువంటి స్వాతంత్ర్యం అని మనం చూడబోతున్నాం. ఇక్కడ రాయబడి ఉంది దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో. ఇక్కడ ఎవరు ఉన్నారండి? మనం అందరూ ఉన్నాము. కానీ ఆయన నామంలో మనం మొరపెడుతున్నప్పుడు, ఆయన నామంలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే స్వాతంత్ర్యం వస్తుందంట. ఎటువంటి స్వాతంత్రం? ఇప్పుడు వరకు నా సేవ పరిచర్యలో అండి దాదాపు 30 సంవత్సరాలకు పైన దేవుని సేవలో నేను ఉన్నాను. ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు. అయితే అప్పటి నుండి ఇప్పుడు వరకు చూసిన అద్భుతాలు నాకు జ్ఞాపకం లేదు. దానిలో 100లో 1% కూడా నాకు జ్ఞాపకం లేదు. కానీ అన్ని అద్భుతాలు చూసి ఉన్నాం. ఎయిడ్స్ పేషెంట్స్ స్వస్థత పొందడము, క్యాన్సర్ పేషెంట్స్ స్వస్థత పొందడము. మొన్న కూడా ఒక మీటింగ్ పోయాను, క్యాన్సర్ వత్సవాయి అనే ఒక చోటు వెళ్ళినాము. అప్పుడప్పుడే పిలవంగానే ఒకరికి క్యాన్సర్ వెంటనే హీల్ అయిపోయింది. వచ్చి నడుచుకుంటూ వచ్చి సాక్ష్యం చెప్పారు. సో క్యాన్సర్ స్వస్థత అవ్వటం, గుడ్డి కళ్ళు తెరవపడ్డము, ఆ రీతిగా అనేక స్వస్థతలు, ఎన్నో వేల సంఖ్యలో నేను స్వస్థత, విడుదల, అద్భుత కార్యములను మా పరిచర్యలో మేము చూసి ఉన్నాం. ఇంకా ఇతరుల పరిచర్యలో కూడా జరుగుతుంది. నేను ఎక్కువ చూడను కనుక నాకు తెలియదు. సరే, అయితే మనం చూస్తున్నాం ఇక్కడ రాయబడి ఉంది ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. మొట్టమొదటి ఈ స్వార్థ మీటింగ్లో మనకు కావలసిన మొదటి విడుదల ఏమిటి? మొదటి స్వాతంత్ర్యం దేని నుండి అని మనం చూస్తే కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనమును మనం చూసినట్లయితే అక్కడ దావీదు ఈ రీతిగా అంటున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము అని అంటున్నాడు. అంటే ఇది ఎప్పుడు ఈ 51వ కీర్తనను ఆయన రాశాడు అని మనము ఒకవేళ మనం చూసినట్లయితే ఆయన బత్షెబా యొద్ద పాపం చేసినప్పుడు అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే ఆయన పాపము చేసినప్పుడు, ఆయనకు పాపం చేస్తున్నప్పుడు ఎవరికి చాలామందికి ఇప్పుడు పాపం చేస్తున్నప్పుడు ఆ పశ్చాత్తాపం రాదండి. ఎప్పుడు వస్తుందో తెలుసా? చేసి ముగించిన తర్వాత గుండె కొట్టుకుంటుంది, అయ్యో నేను పాపం చేశాను కదా అని. ఇప్పుడు దావీదు జీవితంలో కూడా ఇక్కడ ఏం జరిగిందంటే దావీదు జీవితంలో ఆయన పాపం చేస్తున్నాడు. ఇంకొకరిని భార్యను తన భార్యగా ఆయన తీసుకుంటున్నాడు, అక్రమంగా తీసుకుంటున్నాడు. అంటే భర్తను చంపించి భార్యను తీసుకుంటున్నాడు. అప్పుడు దేవుడు కూడా ఆ దావీదును ఒక రకంగా శిక్షిస్తున్నాడు. ఆమె గర్భవతి అవుతుంది. ఆ బిడ్డ చనిపోవడానికి సిద్ధంగా చనిపోవడానికి ఆ రీతిగా ఉంటున్న పరిస్థితిలో దేవుడు ఆ పశ్చాత్తాపమును దావీదు హృదయంలో పుట్టించాడు. మరి ఏం చేస్తున్నాడంటే అక్కడ మనం చూస్తున్నాము, అప్పుడు దావీదు పాడిన ఆ పాటనే 51వ కీర్తన. ఈ 51వ కీర్తనను మనం చూసినప్పుడు అక్కడ 5వ వచనంలో మనం చూస్తున్నాము, నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అని అంటున్నాడు. 7వ వచనంలో నేను పవిత్రునగున్నట్లు ఈ సోపుతో నా పాపమును పరిహరించుము, హిమము కంటేనో నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. అంటే ఇప్పుడు దావీదుకి ఏం మనసులో వచ్చింది? నేను తెల్లగా అంటే ఈ పైగా ఉన్న తెల్ల కాదండి, తెల్ల నల్ల ఈ రంగు గురించి నేను చెప్పట్లేదు. మన లోపల ఏమిటండి? మన హృదయము. మీ హృదయం తెల్లగా ఉందా? మీ హృదయము తెల్లగా ఉందా? అది తెల్లగా కావాలంటే దానికి ఒక మందు ఉందండి.
ఒకటి పెయింట్ ఉంది. ఏం తెలుసా? యేసుక్రీస్తు రక్తము. హల్లెలూయా. ఆయన రక్తముతో మనం కడుగబడినప్పుడు మన హృదయంలో ఉన్న ఎంత చీకటి అయినా సరే, ఎంత నల్లగా ఉన్న పాపమైనా సరే, అది తెల్లగా హిమములాగా అది మంచు వలె అది మారును అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. ఇక్కడ దావీదు ఇంకా ఆయన ఏ రీతిగా ప్రార్థిస్తున్నాడు చూడండి. 9వ వచనంలో, నా పాపములకు విముకుడము కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుమని అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు? ఈరోజు మనకు జీవితంలో మీ అందరికీ చాలామందికి కావచ్చు, అంటే ఒక స్థిరమైన మనసు ఉండదండి. ఈరోజు మనం ఏడుస్తాము, మనం తీర్మానం చేసుకుంటాము, ప్రభువా నేను పాపమే నేను చెయ్యను, ప్రభువా నేను ఆ రీతిగా జీవిస్తాను, ఈ రీతిగా జీవిస్తాను అని చెప్పి చాలా తీర్మానం మనం చేసుకుంటామండి. మెయిన్గా మనం తీర్మానాలు ఎప్పుడు చేసుకుంటాం తెలుసా? ఎప్పుడండి చేసుకుంటారు? ఎవరైనా చెప్తారా అని చూస్తున్నాను. కొత్త సంవత్సరము 1వ తారీఖు వచ్చినప్పుడు అండి. ఎన్ని తీర్మానాలు చేసుకుంటామో, నేను ఈ సంవత్సరం అలా జీవిస్తాను, ఈ సంవత్సరం ఇది పాటిస్తాను, నేను అబద్ధం చెప్పను, నేను మందిరానికి కరెక్ట్గా వెళ్తాను, ఏమేమో తీర్మానాలు చేసుకుంటాం. ఆలోచించండి, ఆ సంవత్సరంలో చేసిన మొదటి రోజు చేసిన తీర్మానం ఎంతవరకు పాటించగలిగి ఉన్నారండి? నేను కూడా చాలా వరకు పాటించలేదు. కొన్నిసార్లు అనుకుంటాను ఈ సంవత్సరం 3 సార్లు బైబిల్ ముగించాలని. ఇప్పుడు ఈ 2 రోజులు సరిగా నా బైబిల్ పోర్షన్ నేను ముగించలేదు. అనుకున్నా ఈ 2 రోజులు ముగించలేదు కదా. తర్వాత అనుకున్నాం, సరే రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం కూర్చొని చదువుదామని అనుకున్నాను. అంటే ఒక బైబిల్ చదవడం విషయం మాత్రం కాదు, మన జీవితంలో చాలా నిర్ణయాలు మనం తీసుకుంటాం. అందుకే ఆయన అంటున్నాడు, నాకు అంతరంగంలో స్థిరమైన మనస్సును ఇవ్వండి ప్రభువా అని చెప్పి, పుట్టించుము అని చెప్పి ఇంకా అంటున్నాడు, నా పాపమును బట్టి ప్రభువా, నెక్స్ట్ వచనంలో అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అంటే ఫస్ట్ భయం ఏం వస్తుందో తెలుసా? ఈ రోజుల్లో కూడా చాలామంది నన్ను క్వశ్చన్ అడుగుతారు. ఏమడుగుతారు తెలుసా? పాపం చేస్తే పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడా? మళ్ళీ ప్రార్థన చేస్తాం మళ్ళీ వస్తాడా? అంటే పాత నిబంధనలో చాలామంది పరిశుద్ధాత్మను పొందుకోలేదండి. ఇక్కడ పరిశుద్ధ ఆత్మ అనే వర్డ్ ఇంగ్లీష్లో ఉన్న ద హోలీ స్పిరిట్ కాదు, దై హోలీ స్పిరిట్. దానికి వ్యత్యాసం ఏమిటంటే, నీ పరిశుద్ధమైన ఆత్మ, నీ ఆత్మ పరిశుద్ధమైనది అని మనం దేవుని ఆత్మ గురించి చెప్తాం కదా. ఆ రీతిగా దావీదు అంటున్నాడు, నీ పరిశుద్ధమైన ఆత్మను నాలో నుండి తీసివేయకము. కానీ నిజమైన పరిశుద్ధాత్మ అనే పర్సన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటాం. పర్సన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే తండ్రి ఒక వ్యక్తి అయితే, కుమారుడు ఒక వ్యక్తి, ఇంకా పరిశుద్ధాత్మ అనేది ఒక వ్యక్తి. ముగ్గురు కలిసి త్రియేక దేవుడు అని మనం చెప్తూ ఉంటాం. ఆ రీతిగా ఉన్న ఆ దేవుడిలో 3వ వ్యక్తి అయిన ఆ పరిశుద్ధాత్మ పెంతెకోస్తు రోజు మాత్రమే ఇవ్వబడిందండి. మిగిలిన వారికి పాత నిబంధనలో దావీదుకు కానీ అయితే ఇక్కడ కానీ చెప్పబడుతున్న ఆత్మ దేవుని ఒక పరిశుద్ధమైన ఆత్మ. ప్రభువా, నీ పరిశుద్ధమైన ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని అంటున్నాడు. చెప్పి ఆయన అంటున్నాడు, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. ఒకసారి పాపం చేసినప్పుడు మనలో ఉన్న ఆనందము మనల్ని విడిచిపెట్టిపోతుందండి. మన సంతోషము పైన ఎంత నవ్వినా కూడా లోపల ఏమిటి? లోపల ఉన్న హృదయము, ఆ సంతోషము, ఆ ఏదో ఒక రకమైన ఒక దుఃఖం. మీరు నిజమైన క్రైస్తవులైతే ఏదో ఒక రకమైన దుఃఖము మీ మనస్సుకు తప్పకుండా వస్తుంది. అందుకే 17వ వచనంలో అంటున్నాడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు. ఒకవేళ మీరు విరిగి నలిగిన, మరల మీకు ఆ సంతోషం ఎప్పుడు వస్తుందో తెలుసా? విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ఒకసారి మీరు కుమ్మరించి ఏం చేయాలి తెలుసా? మిమ్మల్ని మీరే క్షమించాలి. మనల్ని దేవుడు త్వరగా క్షమించేస్తాడండి. చాలామంది
ఏం చేస్తారు తెలుసా? దేవుడు క్షమించేస్తాడండి. ఎంతమంది నమ్ముతున్నారండి దేవుడు క్షమిస్తాడని? ఓకే, అందరు నమ్ముతున్నారు. కానీ ఎవరు క్షమించారు తెలుసా? మిమ్మల్ని మీరే క్షమించారండి. మీరు మరలా నాకు ఒక ప్రేయర్ గ్రూప్ ఉండేయండి స్టార్టింగ్లో. అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మేము ఒక 15-20 మంది కలిసి రౌండ్గా కూర్చొని ప్రేయర్ చేస్తాం. సో నేను అందరికీ ప్రేయర్ పాయింట్ ఇస్తాను, ప్రేయర్ చేయండి అని చెప్పి. ఆ ప్రేయర్ పాయింట్కు 1 నిమిషమే ప్రేయర్ చేస్తారు. తర్వాత ఏం ప్రార్థన చేస్తుంది? ప్రభువా పాపి అయినా నన్ను క్షమించండి, ప్రభువా పాపి అయినా నన్ను క్షమించండి, అది క్షమించండి, ఇది క్షమించాలి. పోనీ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ రోజు వస్తారు, మళ్ళీ ప్రేయర్ పాయింట్ ఇస్తాను. ఆ ప్రేయర్ పాయింట్ విడిచిపెట్టేస్తారు, మళ్ళీ మొదలు పెడతారు, ప్రభువా పాపి అయినా నన్ను క్షమించండి. నేను చూశాను కొన్ని రోజులు. తర్వాత నేను అడిగాను, నిన్న క్షమాపణ అడిగారు, ఈరోజు క్షమాపణ అడిగారు, మొన్న క్షమాపణ అడిగారు. వస్తున్నప్పుడల్లా అడిగితే ఒక రోజుకి ఎన్ని పాపములు మరల చేస్తున్నారు మీరు? లేదండి, ఆ రోజు చేసిన పాపం అంటే దేవుడేంటి చెవుడా? మేము ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళినామండి, చాలా పెద్ద కాన్ఫరెన్స్ కోయంబత్తూరులో జరిగింది. అప్పుడు సింగపూర్లో నుండి వచ్చిన వాళ్ళు మాకు 12 రోజులు చాలా బైబిల్ నుండి లోతైన మర్మములన్నీ నేర్పించారండి. నేర్పించినది ఏం లేదని చెప్పాలి, అంతగా నేర్పించారు పవర్ మినిస్ట్రీలో. అయిపోయి 12 రోజులు అయిపోయిన తర్వాత లాస్ట్లో సింగపూర్ నుండి వచ్చిన ఒక దంపతులు, వాళ్ళు కూడా మమ్మల్ని ట్రైనింగ్లో నడిపించారు. వారు అందరినీ చూసి అడిగారు, మీ అందరికీ ఒక రహస్యం చెప్పాలా అని అడిగారు. మేమనుకున్నాం 12 రోజులు చెప్పండి, ఇప్పుడు కొత్తగా ఏం చెప్తారు, ఏం చెప్పబోతున్నారు అని. అవును అని అందరూ చేతులు ఇచ్చిన, మాకు అంత రహస్యము కావాలి అని. అప్పుడు వారు ఏమన్నారు తెలుసా? మై గాడ్ ఈజ్ నాట్ డెఫ్ ఆర్ డమ్ అన్నాడు. అంటే నా దేవుడు చెవుడు కాదు, మగవాడు కాదు. ఎంతమంది నమ్ముచున్నారండి? మన దేవుడు చెవుడు కాదు, మగవాడు కాదు. ఆయన వినే దేవుడు, మాట్లాడే దేవుడు అండి. చప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ కెన్ టాక్ అండ్ హూ కెన్ ఆల్సో హియర్. ఆయన వినగలడు. మీరు ఎంత సైలెంట్గా మీరు ప్రార్థన చేసినా కూడా ఆయన వినగలడండి. కొన్నిసార్లు రాత్రి, నాకు ఫేవరెట్ టైం రాత్రి టైం అండి, ప్రేయర్ టైం. మంచంలో కూర్చొని గట్టిగా ప్రార్థన చేస్తే మెల్లగా స్తోత్రం అని ప్రారంభిస్తానండి. అలా తమిళ్లో ప్రేయర్ చేస్తాను. అలా ప్రేయర్ చేస్తూ ప్రారంభిస్తూ ఇంకా మెల్లగా డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పి కొన్నిసార్లు మెల్లగా ప్రార్థన చేస్తానండి. ఎంత మెల్లగా అంటే ఆయనకు వినబడదు, నాకే వినబడదు కొన్నిసార్లు. అంత మనస్సులో నుండి దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తాను. నా ముఖం నుండి, నా తల నుండి స్టార్ట్ అవుతుందండి అభిషేకం. అలా నా తల నుండి పారుతూ నా కాళ్ళ వరకు కరెంటు షాక్ పారినట్టు అలా పారుతూ పోతుందండి అభిషేకం. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, నా చేతిలో అనుభవిస్తున్నానండి అభిషేకంను. దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అది. అభిషేకం అలా పారడం నేను గ్రహిస్తానండి. అప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఒకరోజు ఆ రీతిగా కూర్చొని ప్రార్థన చేసి నేను అనుకుంటే 2:30-3 గంటలు ఏమో అయిందండి. సరే లేచి వెళ్దాము, పెద్ద లైట్ వేస్తే, బాత్రూమ్ లైట్, మా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది, ఆ లైట్ వేస్తే ఈయనకు డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పి లైట్ వేయలేదు. ఆ లైట్ వేయకుండా ఒక చిన్న 0 వాట్స్ లైట్తో మాత్రం ఆన్ చేసి అలా వెళ్దామని లోపల వెళితే మా యొక్క బాత్రూమ్ మిర్రర్లో, ఆ అద్దంలో ఉన్న నా ముఖం నేను చూసి నేను షాక్ అయిపోయాను. ఇది ఎవరబ్బా అని నాకే డౌట్ వచ్చింది. ఎందుకు తెలుసా? నా ముఖం అలా మెరుస్తూ ఉందండి అద్దంలో. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, మీరు దేవుని ఆత్మ కలిగి ఉండి మిమ్మల్ని మీరే క్షమించలేకపోతే దేవుడు ఎలా క్షమిస్తాడండి? నేనేమంటున్నాను, ఒకసారి పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో మీరు మొరపెట్టినప్పుడు మీరు మరొకసారి మరల గుర్తు చేయకుండా, దేవునికి గుర్తు చేస్తే దేవుడు అంటారు, నాకు తెలియదు కదా, ఇదిగో ఎప్పుడో నా వీపు వెనుక అది పారేశాను, ఎప్పుడో సముద్రంలో పారేశాను, నాకు గుర్తులేదు కదా అని దేవుడు అంటాడేమో. సో ఆ రీతిగా ఉండకుండా మీరు కూడా మీ పాపములను ఇతరులను క్షమించండి, మిమ్మల్ని కూడా మీరు క్షమించండి. రెండవదిగా, దేవుని ఆత్మయు ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము. ఎటువంటి స్వాతంత్ర్యం? మొదటి పాపము నుండి స్వాతంత్ర్యము. రెండవది ఏ స్వాతంత్ర్యం అంటే అపవాది నుండి స్వాతంత్ర్యము. సాముయేలు మొదటి గ్రంథము
16వ అధ్యాయము 23వ వచనమును మనం చూసినట్లయితే, సాముయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 23వ వచనంలో, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయేను, అతడు సేదదీరి బాగాయేను అని రాయబడి ఉంది. ఎవరి గురించి రాయబడి ఉందండి? ఇక్కడ రాయబడి ఉంది సౌలు. ఇక్కడ మీరు జాగ్రత్తగా మీరు ఆ వాక్యము చూస్తే, సమూయేలు మొదటి గ్రంథము 16:23లో ఉంది, చూసుకోండి కావాలంటే, ఎందుకంటే యూస్ఫుల్ అవుతుంది. అక్కడ రాయబడి ఉంది, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి. ఎక్కడ ఎక్కువగా బైబిల్లో దేవుడు దురాత్మను పంపించినట్టు లేదండి. దురాత్మ అది వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏమని రాయబడి ఉంది, సౌలులో ఎవరు దురాత్మ పంపించారంట? దేవుడు పంపిస్తే ఎవరైనా వెళ్ళగొట్టగలుగుతారండి? మనుషులు పంపిస్తే వెళ్ళగొట్టుతారు. అవే వస్తే వెళ్ళగొట్టవచ్చు. నేను చాలా దయ్యాలు వెళ్ళగొట్టి ఉన్నానండి. అంటే దయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటేనే కొన్నిసార్లు జడ్సనయ్య గారు కొన్ని వెళ్ళగొడతారు, కొన్ని ఏం చేస్తారంటే, అమ్మ ఇదిగో నీ పేషెంట్ అని తీసుకొచ్చి నా దగ్గర విడిచిపెట్టేస్తారు. అలా దయ్యాలు ఎక్స్పర్ట్ అంటారు. అలా దయ్యాలు చాలా వెళ్ళగొట్టి ఉన్నాను. కానీ మనుషులు దగ్గర నుండి ఈ లోకంలో తిరుగుతున్న దురాత్మలు ఎన్ని వచ్చినా వెళ్ళగొట్టవచ్చు, కానీ దేవుడు పంపిస్తే ఏ మానవుడు వెళ్ళగొట్టలేడండి. కానీ దేవుడు పంపించిన ఆత్మ అయినా దురాత్మ అయినా, ఆ దురాత్మ కన్నా ఇంకా గొప్పది ఏం తెలుసా? దేవుని ఆత్మ అండి. ఏ ఆత్మ? దేవుని ఆత్మ. అక్కడ మనం చూస్తున్నాము, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా అని ఉంది. అంటే ఎన్నిసార్లు వచ్చిపోయింది? అక్కడ రాయబడి ఉంది, దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా. దావీదు ఏం చేశాడంటే, ఆ సితారాను చేతిలో పట్టుకొని, ఒకవేళ ఒక మంచి కీర్తన తన హృదయంలో ఉంచుకొని ఆ మ్యూజిక్ వాయించాడేమో. ఆ సితారా గిటార్ లాంటిదండి. ఆ సితారాను వాయిస్తున్నప్పుడే అక్కడ ఏం రాయబడి ఉంది, దురాత్మ అతన్ని విడిచి పోయెను, అతడు సేదదీరి బాగాయాడు. కానీ ఆ వాక్యంలో ఒక ముఖ్యమైన మాట ఉంది. ఏముంది తెలుసా? పట్టినప్పుడెల్లా. అంటే అర్థం ఏంటి? సితారా వాయించినప్పుడు పోతుంది, మళ్ళా వచ్చేస్తుంది. పాత నిబంధనలో పర్మనెంట్ రెమెడీ ఫ్రమ్ ద డిమానిక్ స్పిరిట్స్ లేదండి. ఎందుకంటే యేసు ప్రభు రక్తము చిందించబడలేదు కనుక. పాత నిబంధనలో ఇక్కడ మనము చూస్తున్నాము, సౌలులో ఎందుకు మరలా వచ్చిందంటే, అది దేవుడు పంపించిన దురాత్మ కనుక. మరల వచ్చి అతన్ని పట్టినప్పుడెల్లా అని ఉంది. ఏం చేయవలసి వచ్చింది? కొన్ని రోజులు, లాస్ట్ వరకు ఆయన ఆ రీతిగానే జీవించాడు సౌలు. ఆ రీతిగానే దయ్యముతోనూ మనుషులతోనూ పశ్చాత్తాపము లేకుండా అలాగే చాలా పాపములు మరల చేశాడు, దావీదును వెంటాడుతూ అని మనం చూస్తున్నాం. చివరి వరకు ఆ రీతిగా దావీదు సౌలు కొరకు ప్రార్థన అంటే సితార వాయించలేదు. సో సౌలు ఎలా మరణించాడంటే, ఆత్మహత్య చేసుకొని మరణించాడు. తన కత్తిలోని తానే పడి ఆయన చంపుకున్నాడు, తాను చంపుకున్నాడు అని చెప్పి చరిత్ర చెప్తుంది. అయితే మనం చూస్తున్నాము, ఒకవేళ దేవుని ఆత్మ కన్నా ఒకవేళ పవర్ఫుల్ ఏ డీమన్ కూడా, ఏ దేవుని ఆత్మ కన్నా శక్తివంతమైన దయ్యము ప్రపంచంలో ఏమీ లేదండి. హల్లెలూయా. సో ఈరోజు నిశ్చయతతో మీరు వచ్చిన వారందరూ ఇప్పుడు ప్రార్థన టైంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకీభవించి మాతో కలిసి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకవేళ మీలో దురాత్మ ఉంటే, దురాత్మను బట్టి ఒకవేళ మీకు ఏదైనా రోగం ఉంటే, వ్యాధి ఉంటే, తప్పకుండా ఈరోజు విడుదల పొందుతారని, స్వాతంత్రం పొందుతారని చెప్పి నమ్మండి. మీరు ఆ రీతిగానే పొంది వెళ్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా అంటే మనం చూస్తున్నాం, పౌలు శీలా గురించి మనం చూస్తున్నాం. పౌలును శీలాను గురించి మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో మీరు బైబిల్లో చూసుకోవచ్చు, చాలా రెఫరెన్స్ ఉంది. 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, 21ని నేను ఫుల్ చదవట్లేదు చెప్తున్నాను. రోమియలైన వారు
మనం వాళ్ళకు అర్థము కాని ఒక ప్రసంగాలు ఈ యొక్క పౌలు ద్వారాను శీల ద్వారాను వాళ్ళు విన్నారు. అయితే అది చాలా భిన్న బోధగా వాళ్ళకు అనిపించింది. ఇది ఏంటి బోధ? ఇది కొత్త ప్రసంగాలు మనం వింటున్నాం, యేసు ప్రభు ఎవరు, యేసు గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి వారందరికీ అభ్యంతరం అయింది. అయితే అటువంటి బోధతో వాళ్ళు నింపుచున్నారని చెప్పి చాలామంది కూడుకొని వస్తున్నారని కోపపడి, అదే అపోస్తలుల కార్యం 16:23 మనం చూస్తున్నాము, వారు చాలా దెబ్బలు కొట్టి, ఎవరిని? పౌలు శీలను ఇద్దరిని కూడా చాలా కొట్టారంట. కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ఏం చెప్పారు? వారిని బాగా కొట్టి చెరచాలకు అప్పగించి ఆ చెరచాల నాయకునితో వీళ్ళను బంధించి పెట్టండి అని చెప్పి ఆజ్ఞాపించారు. వారి కాళ్ళు చేతులను బిగించి చెరసాలలో పడవేశారు ఈ చెరసాల నాయకుడు. 24లో చూస్తే అతను అట్టి ఆజ్ఞ పొంది వారి లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించారు. బొండ వేసి బిగిస్తే ఎవరు దాని నుండి తప్పించుకొని పోలేరు కదా చెరసాలలో. అయితే ఏం జరిగింది అని మనం చూస్తే 25లో మనం చూస్తే ఇక్కడ రాయబడి ఉంది, వారు మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఎందుకు ఖైదీలు వినుచుండిరి అని రాయబడి ఉందని తర్వాత చెప్తాను. ఇక్కడ రాయబడి ఉంది, ఎవరు ప్రార్థన చేశారంటే ఇద్దరే. పౌలు ఎంతమంది ప్రార్థన చేశారండి? అక్కడ ఇద్దరే. ఇక్కడ లాస్ట్లో నేను మాత్రమే ప్రార్థన చేయబోతున్నాను, మీరంతా నాకు తనతో కలిసి ఏకీభవించబోతున్నారు. అక్కడ పౌలుయు శీలయు వీరిద్దరు మాత్రమే పరిశుద్ధులండి. చెరసాలలో ఎవరు ఉంటారు? దొంగలు ఉంటారు, హంతకులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, ఇంకా దొంగతనం చేసిన ఇంకా వేరే 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 పాపం చేసిన వారే ఎక్కువ ఎక్కడ ఉంటారో చెరసాల్లో ఉంటారు. కానీ వీళ్ళు పాపం చేయలేదు, క్రీస్తును ప్రకటించినందుకు లోపల వేశారు వీరిద్దరిని. కానీ వారు ఏం చేశారంట? వారు కీర్తనలు పాడుచు వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖైదీలు కూడా విన్నారు. అంత గట్టిగా పాడి ఉన్నారు. అప్పుడు వారు పాడుతున్నప్పుడు, వారు స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరచాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరవబడను, అందరి బంధకములు ఊడెను. అందుకే నేను ఫస్టే చెప్పాను, ఖైదీలు ఏం చేస్తున్నారండి? వినుచున్నారు. బైబిల్లో ఏం చెప్పబడి ఉంది? వినుట వలన విశ్వాసము కలుగును. చెప్పండి, వినుట వల్ల మీరు అందరూ ఏం చేస్తున్నారు? వింటున్నారు. వింటున్న వల్ల ఏం కలుగుతుందండి? విశ్వాసం కలుగుతుంది. అందుకే ప్రసంగం చేస్తున్నాం. అక్కడ ఏం జరిగింది? పౌలు శీల పాడుతూ ఉన్నప్పుడు ఖైదీలు వింటున్నారు. వింటున్నప్పుడు వారి ప్రార్థన వింటున్నప్పుడు ఒకవేళ ఆ ప్రార్థన వలన వారు కూడా ఏకీభవించి, ఓ నిజమే కదా ఇలా ప్రార్థన చేశారని వాళ్ళు కూడా కలుసుకున్నారేమో. వింటున్న వారు అక్కడ మనం చూస్తున్నాం. వారు వినుచుండిరి. పౌలు అక్కడ రాయబడి ఉంది, అందరి బంధకములు ఊడెను. వినుచున్న వారి యొక్క విశ్వాసమును కూడా చెప్పవచ్చు. కాకపోతే ఇంకా ఒకవేళ వీళ్ళు ప్రార్థన చేసి వీరు ప్రార్థనను బట్టి దేవుడు పౌలు శీలను మాత్రం కాదు, భూకంపం వచ్చినప్పుడు అందరి యొక్క బంధకములు కూడా ఊడిపోయింది అని మనం చూస్తున్నాం. అందుకే భక్తులతో కలిసినప్పుడు కాకితోనే కలుస్తుంది. భక్తులు విశ్వాసులతోనే కలిసినప్పుడు మీ విశ్వాసం కూడా పెరుగుతుందండి. ఆమేన్, ఆమేన్. అయితే మనం చూస్తున్నాము, అంతలో చెరచాల నాయకుడు మేలుకొని చెరచాల తలుపులన్నీ తెరిచి ఉండుటయు చూచి ఖైదీలు పారిపోయిరు అనుకొని కత్తి దూసి తన్ను తాను
చంపుకొని పోయాను. అయ్యో అందరూ పారిపోయారు, ఇంకా నన్ను ఏం చేస్తారు అని చెప్పి తను తాను చంపుకోవడానికి పోయాడంట. వారిని వెలుపలకు అయితే వారందరూ అంటున్నారు, మేము ఇంకా ఎవరు పారిపోలేదు, మేము అందరూ ఇక్కడే ఉన్నాము అని చెప్పి పౌలు సీనాయు అందరూ చెప్తూ ఉన్నప్పుడు తర్వాత ఆయనకు వేరే రకంగా భక్తి వచ్చేసింది. ఓ వీళ్ళు ఎంత మంచి వాళ్ళు, ఎంత మంచి వాళ్ళు, ఒకవేళ స్వార్థ గురించి అందుకే మేము బంధించబడినామని పౌలు సీలా చెప్పారేమో, కానీ అక్కడ తర్వాత మనం చూస్తున్నాము వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. మీ మంచి ప్రవర్తన మీకు ఉన్నట్లయితే, మీ భక్తి కలిగిన జీవితం ఒకవేళ మీ పక్కన ఉన్న వారు చూసినట్లయితే తప్పకుండా మిమ్మల్ని వచ్చి అడుగుతారు. ఏమడుగుతారు తెలుసా? మేము మీలాగా ఉండాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు చూడండి, మీరు ఆశీర్వదించబడినట్లయితే మీరు మంచిగా ఉండడము చూసి ఒకవేళ కొందరు కూడా పక్కన ఉన్న వాళ్ళు కూడా అనుకుంటారు, ఓ వీళ్ళు కాదా క్రిస్టియన్స్ కాదా, వీళ్ళు ఎంత మంచిగా వీరు దీవించబడి ఉన్నారు, ఎంత మంచిగా దేవుడు వీరిని ఆశీర్వదించి ఉన్నారు అని చెప్పి వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ భక్తి కొందరికి వస్తుంది. అందుకే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, మేము కూడా రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని వచ్చి అడుగుతున్నారు. అందుకు వారు ప్రభువు అయిన యేసునందు విశ్వాసం ఉంచుమో, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి అని రాయబడి ఉంది. ఇంకా ఆ రాత్రినే అక్కడ రాయబడింది 33వ వచనంలో, ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా. ఆ రాత్రి వేళనే ఎందుకు పగలు వరకు వెయిట్ చేయాలి? మనము ఈరోజే మనం రక్షణ పొందినాం, ఈరోజే విడుదల పొందినాం, ఈరోజే స్వస్థత పొందినాం, ఈరోజే ఇన్ని అద్భుతాలు మనం చూసినాం. ఎందుకు రేపటి కొరకు ఎందుకు కనిపెట్టాలి? డోంట్ వెయిట్ ఫర్ టుమారో, టుమారో డజంట్ కమ్ అంటారు. రేపటి కొరకు కనిపెట్టవద్దు, రేపటి దినం ఒకవేళ రాకపోవచ్చు అని. అందుకే ఆ రోజు విశ్వాసమును చూడండి, ఆ రోజు రాత్రియే ఖైదీలు, ఆ యొక్క శరచాలలో ఉన్నవాడు, నాయకుడు, కుటుంబము వారు అందరూ ఏం చేశారంట? బాప్తిసము పొందారు. ఈరోజు ఏమంటున్నానంటే, రక్షణ కార్యం అనేది దేవుడు ఒకే దెబ్బలో అంటే ఏమో అంటారండి ఇంగ్లీష్లో, 1 stone and 2 mangoes అంటారు. 2 mangoes 3 mangoes అంటారు. ఒక్క దెబ్బలో ఒక్క రాళ్ళు కొడితే 2ో 3ో మామిడికాయ పడ్డది అంటారు. నేనంటాను, దేవుడు ఒక్క రాయి వేస్తే చెట్లో ఉన్న మామిడికాయ అన్నీ, ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి, చెట్లో ఉన్న మామిడికాయ అన్నీ పడిపోతుందండి. హల్లెలూయా. మన దేవునికి అది సాధ్యం, అది సాధ్యం. మీ జీవితంలో ఇంకా ఏం సాధ్యం కాదు అని మీరు అనుకొని ఉన్నారు. రక్షణకు రక్షణ, స్వస్థతకు స్వస్థత, విడుదలకు విడుదల, అద్భుతాలకు అద్భుతాలు. ఈరోజు మన దేవుడు అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడు, సజీవుడై ఉన్నాడు కనుకనే మీరందరూ ఇక్కడ చేరి వచ్చి ఉన్నారు. ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు అద్భుతమైన శక్తి మీ మీద దిగి వస్తుంది. ఆయన మిమ్మల్ని అందరినీ ముట్టి మిమ్మల్ని స్వస్థపరిచి ఈరోజు పంపిస్తాడని నేను నమ్ముచున్నాను. ఎవరెవరిని దేవుడు ఉద్దేశించి ఉన్నాడో తప్పకుండా మీరు స్వస్థతను పొందుతారండి. హల్లెలూయా. మెడ భాగంలో అంటే మీ యొక్క తలకు కింద వస్తున్న ఆ భాగంలో చాలా అవస్థతో ఎవరో వచ్చారు. మీరు ఇక్కడ ఉన్నారు. మీరు ఉన్నట్లయితే మీరున్న చోటును విడిచిపెట్టి మెల్లగా ముందుకు నడిచి ముందుకు రండి. నేను స్టేజ్కి పిలుస్తాను, అప్పుడు మిమ్మల్ని సాక్ష్యం అడుగుతాను. మెడ భాగంలో చాలా అవస్థతో వచ్చిన ఎవరో ఒకరు చివరి భాగంలో ఉన్నారండి. మీరు ముందుకు వచ్చినట్లే కమ్ ఫార్వర్డ్ ముందుకు రండి. థ్యాంక్ యూ జీసస్. గత ఒక 2-3 సంవత్సరాల నుండి నాకు మెడ పెయిన్ బాగా ఉండేది, చాలా ఎక్కువ ఉండేది. నేను ప్రశాంతంగా కూర్చునే వాళ్ళని కాదు, ప్రశాంతంగా పడుకునే వాళ్ళు కూడా కాదు. మా స్థానిక పాస్టర్ గారు కూడా ప్రార్థన చేసి నాకు తగ్గి మళ్ళీ రావడం. కానీ ఈరోజు కూడా ఇక్కడికి ఈ ఆరాధనకి వచ్చే ముందు వరకు కూడా చాలా పెయిన్ అయితే వచ్చేది. ప్రస్తుతం దేవుని కృపను బట్టి నా నొప్పి అయితే ఏమీ లేదు, చాలా పూర్తిగా పోయిందంట. చాలా సంతోషంగా ఉంది. దేవుడు ఫస్ట్ పిలిచింది మిమ్మల్ని, ఫస్ట్ పిలిచింది. చూడండి, లాస్ట్లో ఉన్నారు, బయట టెంట్కి బయట అక్కడ ఉన్నారు. అంటే దేవుడు ఎంత ఖచ్చితంగా వారి గురించి బయలుపరిచారంటే నేను రాసి పెట్టుకున్నాను. ఇంకో నెక్ బ్యాక్ అని చూడండి, ఫస్ట్ మీరే ఉన్నారు.
ఫస్ట్ నెక్ బ్యాక్. అలాగే గాడ్ హస్ హీల్డ్ యు. అలాగే పాదాల నొప్పి కూడా కొంచెం ఉంది. ఇవాళ కూడా నొప్పి అయితే ఉంది, కానీ ఈ ప్రాధాన్యత కొంచెం తగ్గింది, ఇంకొంచెం అయితే నొప్పి అవుతుంది. దానికోసం ప్రార్థన చేయండి. ఓకే, తలలో బాధ పోయింది, ఇంకా కొద్ది నొప్పి ఉంది మీ కాల్లో. లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లార్డ్ టచ్ హిమ్ మాస్టర్, ఇన్ జీసస్ నేమ్ లార్డ్. ఐ రిబ్యూక్ దట్ పెయిన్ టు లీవ్ ద బాడీ ఇన్ జీసస్ నేమ్. రిలీజ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఇప్పుడు చూడండి, పోయిందా అండి? ఆయనే చప్పట్లు కొట్టుకుంటున్నారు. ఆ కొద్ది నొప్పి కూడా ఇప్పుడు చేయి పెట్టిన వెంటనే వారి కాల్లో ఉన్న ఆ నొప్పి కూడా పోయింది అంటున్నారు. దేవునికి మహిమ. పోయిందా అండి? పోయిందండి పూర్తిగా. నొప్పి అనిపించలేదు. దేవుని మహిమ కలుగాక. ఎవరో ఒకరు మీ పంటి భాగంలో అవస్థతో మీరు వచ్చారండి, మీరు కూడా ముందుకు రావచ్చు. అమ్మ ముందుకు రండి, ఇంకా ముందుకు రండి. థ్యాంక్ యూ ఫాదర్, వి ప్రైజ్ యూ లార్డ్. ఈ వారంలో అయితే మరి చాలా భయంకరంగా బంటి నొప్పి వచ్చేస్తుందండి. మరి నాకైతే ఎడమ వైపా? ఎక్కడండి? లాస్ట్ ఇదండి లాస్ట్లో. లాస్ట్లో అండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పన్ను తీసివేయాలని చెప్పారండి. మరి పంట తీయాలంటే షుగర్ ఉందండి, మరి అది ఎక్కువగా ఉండడం వల్ల మరి తీయడం, మళ్ళీ టెస్ట్లో చూస్తాము, టెస్ట్ చేయాలి అని చెప్పడం జరిగిందండి. మరి నేను ప్రార్థించానండి, మరి నాకు ఏది ఉండదు, దేవుడు స్వస్థపరుస్తాడని మరి ప్రార్థన చేస్తున్నామండి మా కుటుంబం వారి. కానీ పన్ను అయితే తీయకుండా దేవుడు స్వస్థత కలగాలని నేను అడుగానండి మరి దేవుడిని. మరి అమ్మగారు మరి ఇలాగ మాట్లాడారంటే మరి నాకు కన్నీరు ఆగలేదండి. మరి అమ్మ నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అని మరి నా బిడ్డే మరి ముందుకు వెళ్ళమని చెప్పిందండి. మరి చాలా భయంకరంగా వచ్చేస్తుందండి మరి పండు. ఇప్పుడు అయితే ఇలా పంటలో ఇలా ఏలి పెడితే మరి చాలా భయంకరంగా నొప్పి వచ్చేస్తుందండి. ఇప్పుడు నొప్పి ఉందా? లేదండి. నొప్పి పోయిందా? నువ్వు చేయి పెట్టినా కూడా నొప్పి లేదంట. వారు చేయి పెట్టి చూస్తున్నారు లోపల, పంటి లోపల. అసలు ఇన్ని రోజులు అవస్థ పడిన వారికే తెలుస్తుంది వేదన. ఎన్ని రోజులు బట్టి వారు అవస్థ పడ్డారు, భయపడ్డారు. దేవుడు వారి యొక్క పంటి భాగమును ముట్టి పరిపూర్ణ స్వస్థతనిచ్చారండి. చక్కగా ఎవరు ఒకరు మీ యొక్క తల మొత్తం అండి, మీ తల భాగం మొత్తము అండి అవస్థతో వచ్చారు. ఎవరో కొట్టినట్టు మీ తలలో నొప్పి వస్తుంది. ఆ నొప్పిని తట్టుకోలేక కొన్ని రోజుల నుండి మీరు అవస్థ పడుతున్నారు. దేవుని బలమైన శక్తి మిమ్మల్ని తాకుతుంది. మీరు కూడా ఇక్కడ ఉన్నారు, మీరు ముందుకు రావచ్చు. 10 నిమిషాల ముందు నుండి అయితే ఎవరో తలపైన కూర్చొని అడిచేసినట్లు అనిపించింది. ఇవన్నీ లాగేసి లాస్ట్ తట్టుకోలేక బయటకు వెళ్ళిపోయి అలా అటు బాత్రూమ్కి వెళ్ళేసి వచ్చేసరికి ప్రార్థనలో స్టార్ట్ చేశారు. మీరు పాట పాడారు కదా, ఆ పాటలో నీకు చాలా విడుదల వచ్చింది. ఆ బరువు తీసి పక్కన ఎట్టేసినంత ఫీలింగ్ నాలో వచ్చింది. ఎంతో వేదన, ఎంతో సాధనతో వచ్చాను. ఇంటి దగ్గర బెడ్ నడకుండా ఒక బెడ్ ఉంది. ఆ బెడ్ తోటి నేను ఏమైపోతాను నాకు తెలియదు. ఇప్పటికిప్పుడు ఎంత బరువు ఎందుకు నా తలపై నెట్టావని లోపల ఎంతో దేవుడికి మొరపెట్టి అడిగాను మనస్తృప్తిగా. అందులోనే పాటలోని చాలా విడుదల వచ్చింది. మీరు చాలా బరువుతో ఎవరో వచ్చారని, చాలా బరువుతో వచ్చారని దేవుడు మాట్లాడాడు. ఎన్నో కిలోల బరువు తలపై నుండి. ఇప్పుడే మా సహోదరితో చెప్పాను, మధ్యాహ్నం టీ ఆల్బొట్టు నాకు టీ తాగలేదని కావాలా, తలకు విపరీతం నొప్పి వచ్చేసి ఏదో అడిసిపెట్టేసినట్లు ఉంటుందని 10 నిమిషాల ముందే చెప్పాను ఆ అక్కకి. అయితే ఎందుకోగానే ప్రార్థన చేస్తుంది అమ్మగారు అన్ని అలాగొచ్చి పాట పాడారు కదా, అన్ని నామములు కొన్న పై నామము యేసు నామం అనేసి. ఆ పాటలో ఎంతో విడుదల వచ్చి నన్ను అడుగు కూడా కదలలేను. అంత మా చర్చిలో ఎప్పుడు నేను అంత ఉద్యోగం నేను లేను. ఈ రోజు ఆ పాటకి ఎందుకో గానీ గెంతులు వేయాలనిపించింది. అంత ఉద్యోగం. ఎందుకంటే ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తారని దేవుడు చెప్పినందుకు ఈ రోజు నాకు అది జరిగింది. నేను నమ్ముకొని 5-6 సంవత్సరాలు అవుతుంది, కానీ ఏ రోజు కూడా నేను ఎక్కడ సాక్ష్యం చెప్పాలని నాకు ఆశ లేదు. నేను ఎప్పుడు కూడా నాకు దేవుడు పిలుచుకోలేదు. ఈ రోజు ఎందుకో ఎంత చాలా అద్భుతాన్ని నాలో ఇచ్చాడు. ఎంత రిలీఫ్ ఉంది, అంత రిలీఫ్ ఉంది. చాలా బరువు తీసి అంత రిలీఫ్ అయింది అంటున్నారండి. చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దామా. వందనాలమ్మా. అక్కడ కూర్చొని పక్కల నొప్పి అనుకునే ఉన్నాను. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. ఆ నొప్పితోటి చాలా బాధపడతాను. మీరు ఎప్పుడు ప్రార్థన చేసినారు, ఆ నొప్పి ఇప్పుడు కనిపించడం లేదమ్మా. ఎంతసేపు నుండి నొప్పి లేదు? మీరు ఎప్పుడు ప్రార్థన చేసినారో అప్పటి నుంచి నొప్పి లేదు. అప్పటి నుండి ఇప్పుడు వరకు కిడ్నీలో నొప్పి లేదంట, నొప్పితోనే కూర్చొని ఉన్నారంట. కానీ ఎంత అద్భుతంగా చూడండి, దేవుడు తన కిడ్నీని ముట్టాడు.
Lord, thank you for touching her kidney, Lord. In Jesus' name.